హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి డే 72 అండి. ఇంకా వచ్చేసి మనకి స్టార్ట్ అవడమే సాంగ్ తోటి స్టార్ట్ అవుతుంది. అదేమిటది, కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా అనే సాంగ్ తోటి మనకి డే అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అక్కడ మనకి ప్రేరణ వచ్చేసి గౌతమ్కి పనిష్మెంట్ ఇస్తుంది కదా. సో గిన్నెలన్నీ కడగాయమని చెప్తుంది. అక్కడ గౌతమ్ వచ్చేసి నేను కడగా, ఎవరైనా తోడుంటే నేను కడుగుతా అని చెప్పేసి కొంచెం రుబాబుగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఇంకా ప్రేరణ గురించి తెలిసిందే కదా, మనకి ఏమంటారు కౌంటర్స్ చాలా ఇస్తుంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంది కదా. సో అక్కడ చాలాసేపు గొడవ జరుగుతుంది. ఇంకా మధ్యలో వచ్చేసి పాపం అండి నిఖిల్, రోహిణి వీళ్ళందరికీ పని వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు మాట్లాడడం ఆపేసి మధ్యలో ఉన్న వాళ్ళకే ఎక్కువ పని పడుతుంది అని చెప్పేసి చెప్తారు. రోహిణి మన ప్రేరణను ఆపేయమని చెప్తుంది. రోహిణి మీరు మాట్లాడడం ఆపేసి పని చేస్తే బాగుంటుంది అంటుంది. తర్వాత రోహిణి కడిగేటప్పుడు మళ్ళీ మధ్యలో గౌతమ్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో నేను కడిగేస్తాను, ఎవరు హెల్ప్ లేకుండా, అవసరం లేదు, బట్ ఆమె మాత్రం చెప్పకూడదు, నేనే చేస్తాను, మీరు ఎవరు చెప్పినా సరే కానీ అంత యూజ్లెస్గా మాట్లాడుతుంది, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నట్టుగా చెప్తాడన్నట్టు. సో నిజమే అండి, కొంచెం ఓవర్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అనేది. ఇంకా అంటే ఇక్కడ వచ్చేసి మనకి బీబీ సూపర్ మార్కెట్ రేషన్ అనేది ప్రేరణ తీసుకురావడం అనేది ఉంటుంది. సో తీసుకొచ్చేసి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే నబిల్ని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు. అక్కడ వచ్చేసి తనకి హల్వా ఇస్తారు, క్యారెట్ హల్వా. ఇంకా మీకు పనిష్మెంట్ అనేది అయిపోయింది ఉన్నది, ఇంకా మిగిలింది 5 వీక్సే, మీకు పనిష్మెంట్ అనేది అయిపోయింది, మీరు వచ్చేసి స్వీట్స్ తినొచ్చు అని చెప్పేసి చెప్తారు. తింటారు. మళ్ళీ నబిల్ని మళ్ళీ రూమ్కి రమ్మని చెప్పేసి, యాక్షన్ రూమ్కి రమ్మని చెప్పేసి మనకి స్వీట్ ఇస్తారన్నమాట. తింటూ ఉంటారు. అప్పుడే మనకి నబిల్ వాళ్ళ అమ్మ ఎంటర్ అవుతుంది అన్నట్టు. సో నబిల్ వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది అన్నట్టు. నబిల్ ఇంకా అక్కడ రూమ్లోనే ఉంటాడు పాపము. తనకు అక్కడ ఎల్ఈడీలో కనిపిస్తుంది. తర్వాత బిగ్ బాస్ గారు లోపలికి వెళ్ళిపోమంటారు. సో ఇంకా వాళ్ళ అమ్మతోటి డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ అండి ఒకటి గమనిస్తే అయితే ఫస్టే చెప్పి పంపినట్టున్నారు, బయట ఏం జరుగుతుంది ఏంటి అని అంటే లోపల వాళ్ళకి చెప్పకూడదు అడిగినా అని చెప్పేసి. సో ఏంటని అంటే మనకి రోహిణి వాళ్ళ మదర్ అండ్ నబిల్ వాళ్ళ మదర్ ఎలా ఆడుతున్నామని అంటే ఇద్దరు ఒకటే చెప్తారు. వెంటనే అంటారు మీకు బిగ్ బాస్ గారు ఏమన్నా చెప్పి పంపించినట్టున్నారు, సేమ్ చెప్తున్నారు అని చెప్పేసి. సో మనకి అక్కడ అనేది తెలిసిపోతుంది కదా, ఎక్కువగా బయటిది మనకి ఏం చూపిస్తున్నారు ఏంటి అని అంతే చెప్పకూడదు, దాని రూల్స్ పెట్టినట్టున్నారు. జస్ట్ నార్మల్ అనమాట. ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోయాము, చాలాసేపు ఉన్నారండి. అంటే ఇంకా మనకి లైవ్లో ఇంకెంతసేపు ఉన్నారో తెలియదు కానీ మనకైతే ఇక్కడ 1 అవర్ ఎపిసోడ్లో అయితే మనకి చాలాసేపు ఉన్నట్టుగా చూపించారు. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న టాస్క్ ఉంటుంది. ఏంటంటే డిస్క్ని త్రో చేయాలి. సో 3 ఎన్వలప్స్ ఇచ్చారు. ఎక్కడైతే ఆగుతుందో ఆ ఎన్వలప్లో ఏ గిఫ్ట్ ఉంటే అది అన్నమాట. తనకు వచ్చేసి 20 పీసెస్ వాళ్ళ అమ్మ చేతి గులాబ్ జామును అనేది వస్తుంది. సో వెంటనే పంపించేస్తారు బిగ్ బాస్ గారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది గౌతమ్ గురించి. అండ్ మనకి ఫన్నీ టాస్క్ ఉంటుందన్నమాట, ఎంటర్టైన్మెంట్ చేయడం అనే అంతే. ఆ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటే మధ్యలో అతిథులు అనేది వస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి రోహిణి అండ్ యష్మి అక్క చెల్లెలు పెళ్లి చూపులు అన్నట్టు. గౌతమ్ అబ్బాయి, నిఖిల్ మ్యారేజ్ బ్రోకర్ లాగా, మన అవినాష్ అండ్ విష్ణు వైఫ్ అండ్ హస్బెండ్ అబ్బాయి తరపు అన్నట్టు. సో తేజ అండ్ ప్రేరణ అమ్మాయి తరపు, పృథ్వీ వచ్చేసి మనకి అమ్మాయి అన్నట్టు. సో ఇంకా తేజ వచ్చేసి ఒరే పృథ్వీ అంటే నామినేషన్ పడకుండా చూసుకో అన్నట్టుగా కామెడీ చేస్తాడు. అవినాష్ వచ్చేసి అక్కడ చాలా బాగుందండి, ఎంటర్టైన్మెంట్ చాలా బాగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా రోహిణి వాళ్ళ మేనల్లుడు ఫస్ట్ వస్తాడు, తర్వాత వాళ్ళ మదర్ వస్తుంది. సో తను కూడా చాలాసేపు ఉన్నది. సో తనకి టీ పెట్టిస్తారు. మధ్యలోనే ఇంకా తన మేనల్లుడిని పంపించేసేయమని చెప్తారు. బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు అన్నట్టు. సో ఎవరు బాగా ఆడుతున్నారు ఏంటి అని అంటే అడుగుతారు. విష్ణు ఎప్పుడు చూసినా బెడ్ పైనే తన ఐటమ్స్ అన్ని వదిలేస్తుంది అని చెప్పేసి అంటారు. ఇంకా వచ్చేసి బాగానే ఆడుతున్నారు, ముందట నీతోటి ఉండడమే కాదు వెనకాల కూడా మాట్లాడుతున్నారు, సో అది పట్టించుకోకూడదు అది అన్నట్టుగా చెప్తారన్నట్టు. సో అక్కడితోటి తను వెళ్ళిపోతుంది. ఇంకా తనకు కూడా ఒక చిన్న టాస్క్ ఇస్తారు. ఏంటంటే బాల్స్, జంపింగ్ బాల్స్ లాగా ఇచ్చేసి దాన్ని మనకి మన డిస్పోజల్ గ్లాస్లో వాటర్ ఉంటాయి, అందులో ఏ గ్లాస్లో అయితే లాస్ట్ పడుతుందో
లాస్ట్లో ఉన్నటువంటి దాంట్లో గిఫ్ట్ అన్నట్టు. సో అక్కడ వచ్చేసి మనకి గ్రేటెడ్ కోకోనట్ ఉంటుంది. సో దాన్ని గిఫ్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇంకో వచ్చేసి వీళ్ళందరూ లోపల ఉంటారు బయట గార్డెన్ ఏరియాలో. ఇంకా మనకు తెలిసిందే కదా, ఫ్రీజ్, స్టాప్, లూప్ అట్లా ఉంటుంది అన్నట్టు. తర్వాత నబీల్ వచ్చేసి గార్డెన్ ఏరియాలో ఉంటాడు. అప్పుడు పైనుండి రాకెట్స్ అనేవి పడుతూ ఉంటాయి అన్నట్టు, మొదలయ్యాని. సో మనకు వచ్చేసి యష్మి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు అన్నట్టు. ఇది అండి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. కాకుంటే అండి తేజ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే తనకు తన ఫ్యామిలీ వాళ్ళను కలుసుకునే టైం, అదే ఛాన్స్ మిస్ అయిపోతాడు కదా. సో అందుకని చెప్పేసి చాలా ఏడ్ చేస్తాడు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. నేను అండి మెహందీ స్టెన్సిల్స్, ఎంగేజ్మెంట్ ఐటమ్స్ అవన్నీ పెట్టేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ఓపెన్ చేసి చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి డే 73 అండి. ఇంకా అదే ఫ్యామిలీ వీక్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మనకి నేను వచ్చేసి యష్మితోటి స్టాప్ అయిపోతుంది కదా. వాళ్ళ డాడీ అనేది మనకి స్టోర్ రూమ్ నుండి వచ్చేసాడు అన్నట్టు, మగలే అనుకుంటూ. సో ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా నిఖిల్ వచ్చేసి కాళ్ళను మొక్కుతాడు, 2 సార్లు మొక్కాడండి. ఇంక ఇక్కడ గార్డెన్ ఏరియాలో వచ్చేసి తేజ, రోహిణి, నబీల్, అవినాష్ చాలా కామెడీగా ఎంటర్టైన్ చేసుకుంటారన్నమాట. చాలా దిట్టంగా ఉన్నాడు అవినాష్. నేను కొడితే నీ ముక్కు మూతో ఏదో ఒకటి వంకర అయిపోతుంది, నువ్వు మొన్న అవన్నీ అన్నీ గుర్తుపెట్టుకునే ఉంటాడు. సో చాలా జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా మాట్లాడతారు. ఓకే, బాగానే అన్నారు. తనకి హింట్ ఇస్తాడన్నమాట వాళ్ళ ఫాదర్ వచ్చేసి. ఏంటన్నా అంటే ఇండివిజువల్ గేమ్ ఆడు, నువ్వే ఆడు, గ్రూప్ గేమ్ ఆడకు, నీ గురించి రాంగ్గా పోర్ట్రేట్ అవుతుంది బయట, అలాంటివి ఉండవద్దు అని చెప్పేసి అన్నట్టుగా, నువ్వు వచ్చింది దేనికి అన్నట్టుగా అడ్వైజ్ ఇస్తారు. ఇక్కడ ఒక చిన్న టాస్క్ లాగా అన్నట్టు పెడతారు. ఏంటి అంటే తను ఒకటి వచ్చేసి బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో బాల్ని వేయాలన్నట్టు. సో వేస్తారు, అక్కడ ఒకటి ఎన్వలప్స్ ఇస్తారు. ఆ ఎన్వలప్స్లలో ఏది ఉంటే అదన్నట్టు ఆరెంజ్ కలర్ బాస్కెట్లో పడుతుంది. అందులో వచ్చేసి 21,000 ప్రైజ్ మనీ ఉంటుంది అన్నట్టు. సో ఇంకా తనది వచ్చేసి 21,000 ప్రైజ్ మనీ అనేది యాడ్ అయిపోతుంది ప్రైజ్ మనీకి. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ సాంగ్ తోటి మనకి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది. తేజ ఎవరు వచ్చినా పాపం చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. తన ఫ్యామిలీ వాళ్ళు రారు అని చెప్పేసి చాలా ఎమోషనల్ అవుతాడు అన్నమాట. సో అక్కడ వచ్చేసి నిఖిల్ తప్పు చేశాము అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు, గిల్టీగా ఫీల్ అవుతాడు. గౌతమ్ వచ్చేసి కెమెరా దగ్గర, నేను లాస్ట్ సీజన్లో మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఏమైనా ఛాన్సెస్ ఉంటే తేజ కోసం నా ఫ్యామిలీని నేను సాక్రిఫైస్ చేస్తాను, నా ఫ్యామిలీ బదులు తేజ ఫ్యామిలీని పంపించండి అని చెప్పి. సో ఇంకా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అదే నిన్నటి పెళ్లి చూపుల సీన్ ఉంటుంది కదా, ఇవాళ పెళ్ళి అన్నట్టుగా చేసేస్తారన్నట్టు. కానీ చాలా బాగా చేశారండి, చాలా బాగా అనిపించింది. రోహిణి కానివ్వండి, అవినాష్ కానివ్వండి, మన గౌతమ్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవాళ సూపర్, ఎంత బాగా ఇచ్చాడంటే అంత బాగా చేశాడనమాట. రోహిణి డ్యాన్స్ చేయడం అమ్మో అది బీభత్సం అనమాట, రోహిణి డ్యాన్స్ అనేది. సో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు. బిగ్ బాస్ గారు మీకు ఒక 1 అవర్ పడుకోవడానికి టైం ఇచ్చారు అని చెప్పేసి చెప్పగానే మీరు ఏదో మెలగబెడుతున్నారు అని చెప్పేసి తేజ ఉన్న అవినాష్ అంటారు. సో అందరూ పడుకుంటారు. సో లైట్స్ కూడా ఆఫ్ చేసేస్తారు. మనకి అవినాష్ వాళ్ళ వైఫ్ అనుజ వస్తుంది. సో కొంచెం ఓవర్ డ్రామాటిక్ అనగా అనిపించింది. ఓకే, కానీ అంత ఓవర్ కూడా అవసరం లేదు అన్నట్టుగా అనిపించింది. ఇంకా వాళ్ళని చెప్పుకుంటేనే బాగుండి అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి ఒక పెద్ద సర్ప్రైజ్ అన్నట్టుగా వాళ్ళకి ఇద్దరి కోసం అని చిన్న క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అరేంజ్ చేశారన్నట్టు. తర్వాత అంటే మనకి మిస్టేక్ అయింది. సో ఫస్ట్ నిఖిల్ వాళ్ళ మమ్మీ వచ్చింది. సో నిఖిల్ వాళ్ళ మదర్ కూడా వస్తారు. నిఖిల్ వాళ్ళ మదర్ చాలా తెలివిగా ఉందండి. తను వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. ఏవో 1-2 సెంటెన్సెస్ తెలుగులో మాట్లాడారు. అన్ని కోడ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఏంటన్నా అంటే నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడు, గ్రూప్ ఆడుతున్నావు, నువ్వు వచ్చింది ఎందుకు, కప్పు తీసుకొని రావాలి, నేను ఆ విధంగా కోరుకుంటున్నాను. సో నువ్వు వైకి దూరంగా ఉండు. వై అంటే ఎవరు అని అంటే యష్మి అంటే. నెక్స్ట్ ఏంటన్నా అంటే పి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. తను చాలా ఏం మాట్లాడుతుందో అర్థం అవ్వట్లేదు అన్నట్టుంటుంది. పి అంటే అమ్మాయా అబ్బాయా అని అంటే తను తన పాయింట్ పైన చేయి పైన రాసి చూపిస్తుంది అన్నట్టు, అమ్మాయి అన్నట్టు ప్రేరణ.
సో మనకేంటనంటే మనకి వీడియో ఏ పర్సన్ ఆ పర్సన్ని చూపించేశాను. ఈ విధంగా జరిగిపోయింది ఈరోజు. ఇంకా చూడాలి